హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. అంటే బ్యాక్ పార్ట్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. అది ఎలా కటింగ్ చేసుకుందామో చూసేద్దాం. లైనింగ్ని 2 మడతలుగా మడతేసుకోవాలి. అలా మడతేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవునైతే మార్క్ అయితే చేసుకుంటున్నానండి. మీకు బ్లౌజ్ తోటి మార్క్ చేసుకోనికి రాకుంటే బ్లౌజ్ని టేప్ తోటి కొలిచేసుకొని లైనింగ్ మీద అయితే మార్క్ చేసేసుకోండి. హైట్ కొలుచుకున్న తర్వాత బ్లౌజ్ నడుము భాగం వైపు 2 భాగాలుగా మలిచేసిన తర్వాత మనమైతే చాపీస్ తోటి మార్క్ అయితే చేసుకోవాలండి. నేను వీడియో చూపిస్తున్నా కదా, ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగం వైపు కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే గల్ల లెంత్ కూడా మార్క్ అయితే చేసేసుకున్నానండి. ఇలా బ్లౌజ్ తోటి డైరెక్ట్ మార్క్ చేసుకోవడం వలన చాలా ఈజీగా మార్క్ అయితే చేసేసుకోవచ్చు అండి. అదే టేప్ తోటైనా మార్క్ చేసేసుకోవచ్చు, కానీ కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి నాకైతే ఇలాగ సింపుల్గా అనిపిస్తుంది అండి. డైరెక్ట్ బ్లౌజ్ తోటే నేనైతే మార్క్ అయితే చేసేసుకుంటాను. తర్వాత గల్లా 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ కదా అండి, వీటిని అయితే మార్క్ చేసేసుకున్నాను. తర్వాత చంక భాగం అయితే రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం లెంత్ అయితే 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రానైతే తీసుకున్నానండి నేను. తర్వాత చంక లోతు అయితే 1 ఇంచ్ పెట్టి దాన్ని రౌండ్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇట్లా అంతా మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ మీద మనమైతే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా బ్లౌజ్ తోటి అయితే చాలా సింపుల్గా మనం మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చండి. తర్వాత లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ పీస్ని అయితే కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ని కూడా 2 మడతలుగా మడతేసిన తర్వాత దాని మీద లైనింగ్ పీస్ని పెట్టేసి మనం లైనింగ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేటట్టు మెయిన్ పీస్ని అయితే కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత మనం బక్రం పీస్ని అయితే కట్ చేసుకుందామండి. బక్రం పీస్ మన గల్ల లెంత్ కంటే 2 ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మనకు గల్ల లెంత్ ఎంత ఉందో అని అక్కడ మార్క్ అయితే చేసుకుంటున్నాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత 2.5 ఇంచెస్ అయితే పెడుతున్నానండి గల్ల లెంత్. పైననేమో 3 ఇంచెస్ పెడుతున్నాను. 3 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే బోట్ నెక్ కోసమని, అక్కడ బోట్ నెక్ పైకి బోట్ నెక్ రావనికని అట్లా తీసుకున్నానండి. పైన 3 ఇంచెస్, కింద 2.5 ఇంచెస్ తీసేసుకొని డబ్బా షేప్లను అయితే డ్రా చేసేసుకుంటున్నాను. మీకు డైరెక్ట్గా గీయనికి రానట్లయితే స్కేల్ తోటి అయితే డ్రా చేసుకోండి. తర్వాత రౌండ్ తీసుకొని కానీ 1 ఇంచు పెట్టేసి రౌండ్ అయితే తీసేసుకున్నానండి. పైన షోల్డర్ నుండి కింద గల్ల లెంత్ వరకు స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత డిజైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వీడియో చూపించే విధంగా డ్రా చేసేసుకోండి. మీకు అలా డైరెక్ట్గా మార్కింగ్ చేసుకోనికి రానట్లయితే బాటిల్ మూత ఉంటుంది కదా, ఆ మూతతోటి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా కటింగ్ చేసుకోండి. మలుపులు తిరిగే కాడ కొంచెం స్లోగా కటింగ్ చేసుకోండి. అలా అయితేనే మనకు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. మనం మార్క్ అయితే ఏ విధంగా చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టయితే మనం బక్రాన్ని అయితే కట్ చేసుకోవాలి. చాలా మంచిగా వచ్చింది కదండి కటింగ్. ఇప్పుడు మనమైతే మెయిన్ పీస్ ఇట్లా లైనింగ్ పీస్ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ పీస్ కరెక్ట్ వైపుగా పెట్టాలి. అలాగే లైనింగ్ పీస్ మీద బక్రాన్ని అయితే పెట్టేసి బక్రం అటు ఇటు కదలకుండా పినిసులు అయితే పెట్టేశానండి. పినిసులు పెట్టడం వల్ల మనం కుట్టేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత మనం బక్రం అంచు వైపుకు మనం కొంచెం అంచు వైపుకు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మీరు వీడియోలో క్లారిటీగా చూడండి, మీకు అలాగైతేనే కరెక్ట్గా అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియోను స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదు. మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు మనకు వంకలుగా ఉంది కదా, ప్రతి వంక కాడ మనం నిడిల్ని అయితే ఖచ్చితంగా ఆపాలి. అలా అయితేనే కరెక్ట్ షేప్ అయితే వస్తుంది. అలా నిడిల్ ఆపిన తర్వాతనే మళ్ళీ మనం ఇంకొక వైపుకి టర్న్ చేసినట్లయితేనే ఆ షేప్ అయితే వస్తుందండి. ఇలా నీట్గా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా కట్ చేసుకోండి. బక్రం పీస్ కట్ కాకుండా కొంచెం లైనింగ్ పీస్ ఎక్స్ట్రా వచ్చేటట్టు మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. మీరు వీడియోలో చూడండి, కొంచెం మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా వంకల కాడ మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. వీడియో క్లారిటీగా చూడండి. అలా మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి. అలా కటింగ్ చేసుకుంటేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా అంతా కట్ చేసిన తర్వాత పినిసులు అయితే తీసేసి మనం మంచి వైపుకి అయితే మరలేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా మనమైతే మంచి వైపుకి అయితే ఇట్లా
తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత మీకు అక్కడక్కడ షేప్ కొంచెం లోపలికి పోయినట్లు అనిపిస్తే మూలతోటైనా లేకపోతే చీపురు పుల్లతోటైనా మనం ఇట్లా అనుకుంటే కరెక్ట్గానైతే వచ్చేస్తుందండి. ఇలా ఇలా వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన వీడియోని అయితే మీరు వెంటనే చూసేయచ్చు. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత అంచు బాగా మొత్తం కుట్టేసుకుంటున్నానండి. సైడ్స్ ఉంటాయి కదా, అది ఎటు అటు తగలకుండా అని ఒక్క స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఆ స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం పెద్ద కుట్టు పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకు కదలకుండా అటు ఇటు పోకుండా అనేది ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు మనం బ్లౌజ్ కుట్టిన వెంటనే కట్ చేసినట్లయితే మళ్ళీ మనం కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది. కాబట్టి మనం కుట్టంగానే మనం ఎక్స్ట్రా పీస్ అన్నంతా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత నేను వీడియోలు చూపించే విధంగా మనం పక్క నుండి కుట్టు పెట్టుకుంటూనైతే రావాలి. ఆ డిజైన్ చుట్టూతా కుట్టు పెట్టుకుంటూ రావాలి. అలా కుట్టు పెట్టడం వలన డిజైన్ అనేది ఇట్లా లేవకుండా మంచిగా అద్దినట్టు ఉంటుంది అన్నమాట. ఇలా కుట్టేటప్పుడు కూడా ఆ చివర్లోనే రావాలండి. మనకు కొంచెం పైకి కూడా రాకుండా చూసుకోండి. ఆ చివర్లో వచ్చినట్టయితే డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా డిజైన్ పైన మొత్తం స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ డాట్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇవి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ 1/2 ఇంచ్ ఉండేటట్టు, లాస్ట్ ఎండింగ్ 0 సైజ్ ఉండేటట్టు చూసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత నడుము పట్టిని అయితే వేసేసుకోవాలి. నడుము పట్టి కోసం ఇక్కడ నేను పీసెస్ని అయితే జాయింట్ చేస్తున్నానండి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఒక వైపుకు మలిచేసి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవడం వలన మనకు పోగులు అనేది బయటికి రాకుండా ఉంటాయి. ఇలా మొత్తం పట్టీని కుట్టేసిన తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా ఆ పీసెస్ని అయితే పెట్టేసి స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఇందాక మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు కూడా మాత్రం స్ట్రేట్గా కుట్టకుండా ఒక కుచ్చు అనేది పెట్టాలి. అలా కుచ్చు పెట్టడం వలన మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఆడ కుచ్చు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా మనం ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ మీద కూడా ఒక కుచ్చు పెట్టేసినామంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ నేను వీడియోలు చూపించే విధంగా పై నుండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఆ పట్టీని లోపల వైపుకు మలిచేసి ఒక పెద్ద కుట్టుని అయితే పెట్టేసుకోవాలి. మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ కుట్టుని అయితే మళ్ళీ విప్పేయాలి. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అండి. బ్లౌజులు అయితే చాలా అంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ బ్లౌజ్కి డోరీస్ని అయితే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ చేశానండి. చాలా బాగా వచ్చాయి. ఈ డోరీస్ వీడియోస్ని అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కావాలి అనుకునే వాళ్ళైతే షార్ట్ వీడియోలోనైతే చూసేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చూడండి కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఈ బ్లౌజ్కి పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాను. చాలా బాగా వచ్చాయి. చాలా బాగుందండి. బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇట్లా బ్లౌజ్ ఎండింగ్ అయితే కట్ వర్క్ అయితే ఇచ్చానండి. చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుందండి బ్లౌజు. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.